4వ స్థానం నీకు ఇస్తున్నాను. నువ్వు నవనిధులకు అధిపతి అవుతావు, కుబేరుడు అని పెంచుకుంటావు. నువ్వు అపార ఐశ్వర్యవంతుడవై లోకపాలకత్వాన్ని వహిస్తావు, ధనాధిపతి అవుతావు. దీనితో పాటుగా నీకు నేను ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఇదే రామాయణంలో ప్రధాన ఘట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పుష్పక విమానం ఎవరి? కుబేరుడు కదండి, లేదా వైశ్రవణుడన్నా కుబేరుడన్నా ఒకటే. కుబేరుడన్న పేరు వేరు కారణం వల్ల వచ్చిందనుకోండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను, మళ్ళీ అది దేవీ తత్వంలోకి వెళ్ళాలి. అందుకని ఆ మహానుభావుడు వైశ్రవణుడు పుష్పక విమానాన్ని పొందాడు. దానితో పాటుగా ధనాధిపత్యాన్ని పొందాడు. తండ్రి వంక తిరిగి అన్నాడు, నాన్నగారు నాకు ధనాధిపత్యం వచ్చింది, పుష్పక విమానం వచ్చింది, మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను. అంటే తండ్రి గారు అన్నాడు, నువ్వు నాకు పెద్ద కుమారుడు కనుక నీకు నేను దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంక